చూద్దాం. అందుకనే నేను నేనే చెప్పాను, ఇలాంటి రోజుల్లో కూడా కాలికి గజ్జి కట్టుకుని చేతిలో చెరతలు పట్టుకుని నిలబడే హరికథ బ్రతికుంది అంటే ఇది చాలా గొప్ప కళ. దీని గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు సర్టిఫై చేయక్కర్లేదు. కనుక ఇప్పుడు నారదుడు ప్రారంభించినటువంటి హరికథా గానం ఈ భూమి ఉన్నంతకాలం ఉంటుంది, దీనిలో అనుమానం లేదు. కనుక నేర్చుకున్న ఎవరో అనుమానించక్కర్లేదు. ఒక నెల ఉండకపోవచ్చు, ఒక వారం ఉండకపోవచ్చు, ఒక 2-3 నెలలు పెరగకపోవచ్చు, సహజం. అంత మాత్రాన మా గురువు గారు ఆంజనేయదాస్ గారు చెప్పారు, ఏవద్దయ్యా నువ్వు రోజు ప్రాక్టీస్ చేసుకున్నావు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. మాకెప్పుడు ఫోన్లు చేయడమో ఆ వేదికల దగ్గరికి వెళ్ళి అయ్యా కథ ఇవ్వండి అని అడిగేటటువంటి అలవాటు ఆనాటికి లేదు అసలు, ఇప్పటికీ కూడా. ఆంజనేయదాస్ గారు మా నాన్నగారు ఇదే, ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు, వాడు రోజు ప్రాక్టీస్ పాడుకోవడం అంతే. అమ్మ మనసులో ప్రవేశించి అనుగ్రహిస్తే ఒక కథ ఇస్తుంది, లేదా ఇవ్వడానికి ఎట్లా మా ఆవిడ ఉంది ఎట్లాగే ఉంటుంది. సరే తెలియదు, ఆవిడకి తప్పదు భరిస్తూ ఉంటుంది. ఆయనకి ఈ మధ్యలో నేను రూమ్ కూడా క్లోజ్ చేసుకుని పాడుకుంటున్నా, ఆవిడ కూడా ఏమనుకోండి అమ్మా. కనుక అది గుర్తుపెట్టుకోండి, హరికి కథలకి ఎప్పుడు ఇబ్బంది లేదు. అలాగా ఈయన నిద్రపోతున్నాడు, ఆవిడ పాల గ్లాస్ ఇచ్చి లోపలికి వచ్చింది. ఆ గది స్థితి చూచి కంగారు పడింది. ఈయన ఇక్కడ కూడా చిత్రం చేసి చూడాలనుకున్నది. ఆ పాల గ్లాస్ అక్కడ పెట్టి ఒక చక్కగా వీణ తీసుకొని వీణను శృతి చేసుకొని మరి పాడటం ప్రారంభించింది. పాత రోజులు కనుక, ఇప్పుడైతే అదంతా మగాడి చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు అంట్లు తవ్వడానికి, ఇప్పుడు మేము ఎప్పుడే అడ్వర్టైజ్మెంట్ చూసారా, అంట్లు తవ్వడానికి వాడు వస్తాడు, వాడు ఆవిడ వచ్చింది, అది కాదు ఇది వాడు, ఎంత బాగుంటుందో చూడు. ఈయన తవ్వుతాడు, నిజమే అంటే తవ్వేదంతా మరి వాడు. తప్పేం లేదు, ఏ తవ్వితే తప్పే ఉంది. 2 సంవత్సరాలు ఆడు తవ్వారు, మనం తవ్వితే తప్ప ఏం తప్పలేదు, తవ్వుదాం మనం కూడా. మన చేతులు అమెరికాలో అలాగే చేస్తున్నారు, మా అందరూ కలిసి చేసుకున్నారు. మనమే ఇంకా పాత తరం కనుక ఆడవాళ్ళు ఏదో గౌరవించే మగాళ్ళు ఎందుకులే బాధపడతారని చేస్తున్నారు కనుక ఇలా బండి నడుస్తోంది. కనుక ఎవరు కడిగారు, ఎవరు తోమారు, ఎవరు వండారనే సమస్య కాదు. ఇద్దరు కలిసి చక్కగా వండుకొని చక్కగా తిని ఆనందంగా ఉండడమే జీవితంలో పరమావధి, అతి ముఖ్యం. అదే జీవితం, అదే సంసారం, అదే సారవంతమైనటువంటి జీవితం. ప్రణయ వాగిన్యం ప్రణయ వాగిన్యం ప్రణయ వాగిన్యం మనసు తీరని మనసు తీరని బహుళ తలజే మనసు తీరని బహుళ తలజే మనసు తీరని బహుళ తలజే మాలకోటి సుకుమార నేల మనస్య జనముల మనజాలర మాలకోటి సుకుమార నేల మనస్య జనముల మనజాలర కేరదీచినను చెట్టబట్టన కేరదీచినను చెట్టబట్టన భావమైన భ్రాంతిని
అడవిలో పెద్ద పెద్ద అరుపులకే మెలకురాని వాడికి ఈ పాటలు మెలకు తెప్పిస్తే ఆవిడ చక్కగా స్థితిబద్ధంగా బ్రహ్మాండంగా పడుతోంది. 2 జాములు గడిచిపోయింది. మధ్య మధ్యలో అరే పోతుంది తిప్పు పెద్ద పెద్ద గురకలు ఇస్తాడు. ఇకేమిటి భరించలేక నిద్రపోయే భర్తను మేలుకొల్పోల్సిన కర్మ వచ్చిందనుకుంది. దగ్గరికి వెళ్ళి ఏమండి ఏమండి ఎక్కడ వచ్చాడు ఏమండి లేదు లాగా ఒక దెబ్బ వేసిందటండి. ఉరికి మళ్ళీ గుడిలో అమ్మవారిలా కనిపించింది ఆయనకి. ఎగాదిగా చూస్తున్నాడు. నోరు వెళ్ళబెట్టాడు, కళ్ళు తెలేసాడు, అలా చూస్తున్నాడు. ఆవిడే పలకరించింది. అస్తి కచ్చిత్ వాగ్విశేష అన్నట. అస్తి కచ్చిత్ వాగ్విశేష అంది. ఒక్క ముక్క అర్థమైతే అస్థి లేదు గిల్చి లేదా రాయ అన్నట. పాడు ఇంకా మాటలు ఎందుకండి, మీరు చక్కగా వివాహం అయిపోయిందిగా మనకి. మీరు బ్రహ్మాండమైనటువంటి పండితులు, సరస్వతిని మెప్పించిన మహాపండితులు, అలా మాట్లాడండి అని. మరి ఏంటి అటు చెప్పాడు ఆయన అటు చెప్పాడండి ఎవరు ఎలా చెప్పాడు? ఆ పంతులు గారు ఏం చెప్పాడు? మొత్తం పోసగుచ్చినట్టు చెప్పేశాడు. ఈయనకేమి చెడగొట్టాలనే దుర్మార్గపు ఆలోచన లేదు కదా, అందుకే చెప్పాడు. ఆ కథ అంతా వినగానే తన ఆశా సౌధం కూలిపోయినట్లు, తన కలల సౌధం పునాదులతో సహా పెళ్లగిల్లినట్టుగా, తన భవిష్యత్తంతా అంధకార బంధురమైనట్టు, తన జీవితం సర్వం నాశనమైపోయినట్టుగా భావించి మొదలు నరికిన కథనీ వృక్షంలా నేల కూలి, ఎంత ఘోరము చేసి నా జీవితము నాశనమనరించం, ఎంత ఘోరము చేసి నా జీవితము నాశనమనరించను, కంతు కేళికి నిరాకరింప అంతరంగమున కక్షబోనే, ఇంత మూర్ఖుని ఎండగట్టి నా జీవితము నాశనమనరించే, అలనాడి తడు రాభరుండని త్రిపీడాస్తని పల్కిన కలిగే సంధియం, దాని మార్పులుగా చేసి గురువుడు చెప్పుడన్ మోసపోతిని, పండితుడని మోసపోతిని. పెళ్ళైపోయిన తర్వాత ఎన్ని ఎప్పుడు ఇచ్చినా ఏం చేయలేదు కదా. చాలాసేపు ఏడ్చి గొప్ప కూలిపోయినటువంటి భార్యను చూచి దగ్గరకు వచ్చాట. నువ్వు అట్ట ఏడితే నాకు ఏడిపోతుంది, నువ్వు ఏడమ్మా కాన్నాడు. కన్నీళ్లు తుడిచినటువంటి భర్తను చూచి వచ్చే కన్నీళ్లు ఆగిపోయినాయి అమ్మాయికి. ఎన్ని లక్షలు పోస్తే, ఎన్ని కోట్లు పోస్తే భార్య కన్నీళ్లు తుడిచే భర్త దొరుకుతాడు చెప్పనమ్మా. సంస్కారం కదా కావలసింది. కనుక ఇతడు ఏం మోసం ఎరుగునటువంటి మల్లెపూ లాంటి మనసున్నవాడు.
ఇప్పుడు ఏడుస్తూ కూర్చొని కాలాన్ని వ్యర్థపరచడం కంటే దీనికి ఏదైనా మార్గం ఆలోచించాలి అని తన కులదైవమైనటువంటి ఆరాధ్య దేవత అయినటువంటి తమ ఎలవేలుపైనటువంటి కాళికాదేవిని మనసులో ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో అమ్మ అయితే విద్యలు తప్పకుండా ప్రసాదిస్తుందనే పెను విశ్వాసంతో విద్యలు వచ్చే మార్గం చెబుతాను ఆచరిస్తారా అంది. ముందు నువ్వు ఏం చెప్పినా చేస్తా అన్నట్ట. సరే అయితే మీకు మంత్రాన్ని చెప్తాను అనండి అంది. చెప్పు. ఓం కాళీయే నమః మంత్రాన్ని చెప్తాను. ఓం కళ్ళీ కళ్ళీ కాదండి, కాళీ కళ్ళీ. ఎంత ప్రయత్నం చేస్తున్నా కాళీ అనలేకపోయాడండి. కాబోయే కవి కుల గురువు మహాపండితుడు అమర భాషకే అమరత్వాన్ని చేకూర్చినటువంటి మహాఘనుడు కాళీ అనలేకపోతున్నాడు. ఆది కావ్యాన్ని లోకానికి అందించినటువంటి ఆదికవి వాల్మీకి మహర్షి ప్రారంభంలో మృదు మధురమైన రామానేరును అక్షరాలు ఉచ్చరించలేక మరా అన్నాడు. అంటే మంత్రాలు నేను తప్పుగా చదివినా పర్వాలేదని చెప్పట్లేదు, కానీ కొంతమంది ఏమండి మీరు లలితా సహస్రనామం చదివి తప్పులు చదివితే మీకే తిరిగి కొడుతుంది, జాగ్రత్త, చదవకూడదు అనగానే మనకెందుకు వచ్చినప్పుడు అసలు చదవడం మారిస్తే నేను చాలా కొంతమందికి కూడా చెప్పాను, మీరు అలా చెప్పొద్దని దయచేసి. ఒకవేళ అలా దెబ్బ కొట్టేవాడైతే వాల్మీకి మహర్షి అయ్యేవాడు కాదు, కాళిదాసు అయ్యేవాడు కాదు. ఆ మాత్రానికి గొప్పగిస్తాడా స్వామి? ఎంత గొప్పవాడైనా మంత్రహీనం క్రియాహీనం అని చివరిలో చెప్తాం కదా. కాయేన వాచ మనసేదిలోర్వా బుద్ధ్యాత్మనా పుంతే స్వభావ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అంటున్నాగా. అయ్యా అలా అంత మాత్రానికి ఆయన ఆవేశపడలేదు కూడా. అమ్మ చాలాసేపు ఆలోచించింది. ఆవిడ ఆలోచించనుకున్నదట. ఈ వేదంబు పఠించూత భుజగంబే శాస్త్రము సూచకాలే విద్యాభ్యసనంబు నర్చకరి చెంచే మంత్రం బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియగాని జంతుతతికి శ్రీకాళహస్తీశ్వరా భూచెట్టి గారు చెప్పినటువంటి గొప్ప పద్యం. కాళహస్తీశ్వర హత్యలో ఏం చదువుకున్నాయా? ఏ మంత్రాలు వచ్చు, మావుకి ఏ మంత్రాలు వచ్చు, సారెపురికి ఏ మంత్రాలు వచ్చు, అవే తరించాయే భగవంతుని అనుగ్రహించుతా. కనుక భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యమని ఆ మంత్రాన్ని ఉచ్చరించండి, ఇదిగో ఈ రహస్య మార్గం గుండా వెళ్ళండి అని మార్గం చూపించింది. ఏ వ్యక్తి జీవితమైనా మారడానికి ఒక చిన్న క్షణం అండి. ఇందాక భట్టారి గారు చెప్పినట్టు నేను చాలా సందర్భాల్లో చెప్తాను, మా పిల్లలు కూడా, మార్పు బయట కాదు లోపల రావాలి, మనస్సు మారాలి. మనస్సు మారితే అంటే మనం ఊహించిన విధంగా జరుగుతుంది. ఇలా చాలా నా జీవితంలో నా స్టూడెంట్స్ చాలా మంది చూశాను. 10th క్లాస్ వరకు పైకి రానటువంటి వ్యక్తి ఇవాళ సాఫ్ట్వేర్ లో బ్రహ్మాండమైన స్థాయిలో ఉన్నాడు, ఒక కంపెనీ నడుపుతున్నాడు. 10th క్లాస్ వరకు బలవంతంగా రోజు నాతో చదువులు తిన్నాడు, వాళ్ళమ్మ గోలగోలు చేస్తూ ఉండేది. అలాంటి వాళ్ళు ఒకరి కాదు ఇద్దరు కాదు చాలా మంది ఉన్నారు. అంటే ఏదో ఒక శుభ క్షణంలో అమ్మవారి అనుగ్రహం అయ్యవారి అనుగ్రహం వాడిపై ప్రసరిస్తుంది. ఆ జ్ఞాన నేత్రం కొద్దిగా తెరుచుకుంటుంది, అంతే చాలు, జీవితం మారిపోతుంది. అలాగే ఈతను ఓం కళ్ళి 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 అంటూ కాళీమాత ఆలయానికి వెళ్ళాం. సరే కొన్ని కథలు ఆవిడ దేశయాత్రకి వెళ్ళిందని ఇవన్నీ చెప్పారు. అసలు అమ్మ యాత్రకి వెళ్ళడం ఏమిటి, రావడం ఏమిటి, అంతా ఏమిటి? అసలు ఇంకోటి దేవుడు ఎక్కడో ఉన్నాడంటే నాకు ఎందుకు అంగీకారం కాదు. ఇక్కడ లేడా? మనం ఉన్నది స్వామివారి ఒడిలో ఉండి దేవుడు ఎక్కడో ఉన్నాడు, దేవుడు ఎక్కడో ఉన్నాడు, వస్తాడు ఎందుకున్నాడు, ఇక్కడ ఉన్నాడే బాబు. మనం ఉన్నదే స్వామివారి ఒడిలో. విష్ణువు అంటే వ్యాపించి ఉన్నవాడు, భగవంతుడు అంటే భగవంతా నిండినవాడు. భగవంటే రంధ్రం, ఖాళీ ప్రదేశం ఎక్కడుందో అదంతా నిండినవాడు భగవంతుడు. కానీ అన్ని చోట్ల ఉన్నాడు ఆయన.
లోపల ఉన్నది అమ్మ. ఆయన కోసమే అన్నట్టుగా ద్వారబంధాలు విడివడి ఉన్నాయి. లోనికి ప్రవేశించాడు. 9 అడుగుల దివ్యమైనటువంటి భద్రకాళి విగ్రహం, బ్రహ్మాండమైన ఉజ్జయిని మహాకాళి అమ్మవారి వెలుగొందుతున్నది. లోపల అష్టభుజాలతో భయానకమైన ఒక నాలుక బయటకు చూపిస్తూ, అది భయానకం కాదు, సకల రసాలను ప్రసాదించేటువంటి దివ్య మాయి ఆవిడ. అక్కడ కూర్చున్నాడు. కళ్ళు మూయకుండా ధ్యానం చేస్తున్నాడు, కళ్ళు తెరిచే ధ్యానం చేస్తున్నాడు. ఇది మరి మన రమణ మహర్షి అదే విధంగా చేశారని కూడా మనకి ఆయన జీవిత చరిత్రలో ఉంటుంది. కొన్ని రోజుల వరకు ఆయన అలాగే చూస్తూ ఉండేవారట. అది ధ్యానం. కళ్ళు అలా 2 నదుల్లా వర్షిస్తూ ఉండేయట. అలా చూస్తూ ఉన్నాడు. మనసు పరివర్తన చెంది, ఏమిటి నాకు దీనహీనమైన స్థితి అమ్మ, నన్ను రక్షిస్తూ అంటూ అమ్మ అనలేని వాడు ఈ విధంగా అమ్మను స్మరిస్తూ ఉన్నాడు. ఒక 5 నిమిషంలో కథ ముగిస్తాను దయచేసి. అంటే ముందు మన శ్రీనివాస్ గారు మీ ఇష్టం టైం అన్నాడు కనుక ఇక టైం ఇష్టం లేదు, కాళిదాసుగా మార్చేసి కథ ముగించేద్దాం అంతే. మాతా 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 కాపాడరామా ఓ కాళీ మాతా, పాదాలను దరి చేసుకోవాలి, పాదాలను దరి చేసుకో కాపాడరా నా వేదన విద్యలను కాపాడరా కావు మండి ధరనండి నమ్మని పాదమంటి ఊటి వేడుకుంటి దిగ్గంబలే బాధ నిగిలేంతని రాజరాజేశ్వరి గౌరి మానసిక వేదన. మనసుతో వేడుకుంటున్నాడమ్మని అమ్మ అనుగ్రహించింది. 4వ జాము దాకా అలాగే వేడుకుంటున్నాడు ఆయన మనసులోనే. ఓం కళ్ళి ఓం కళ్ళి ఓం కళ్ళి ఓం కళ్ళి ఓం కళ్ళి ఓం కళ్ళి అంట. కళ్ళు అలాగే చూస్తూ ఉన్నాయి, అలా వర్షిస్తూ ఉన్నాయి. ఇంతలో ఒక దివ్యమైనటువంటి రూపం, ఒక తేజు రూపం ఆ ప్రక్కన ఏదో కదులుతున్నట్టుగా కనిపించింది. పరీక్షగా ఇంకా చూశాడు, ఆశగా చూశాడు, అనుమానం లేదు. అమ్మే అనుకున్నాడు, లేచి నిలబడ్డాడు. కళ్ళీ విత్తే కళ్ళీ విత్తే కళ్ళీ విత్తే. ఆ తేజోమూర్తి విద్యరా నాలుక చాచరా అన్నది ఆ మహాతల్లి. తేజోమూర్తి ఇది సినిమాలో చూపించినట్టు అక్కడికి వచ్చేయటం కాదు. చంటి పిల్లాడిలాగా అప్రయత్నంగానే నాలుక చాచాడు. అతని నాలుక పైన ఆ తేజోమూర్తి తన చూపుడు వేలుతో
ఒక మకారయుతమైనటువంటి ఓంకార బీజాక్షరాన్ని లిఖించింది. అలా వేలు తాకగానే ఇతని స్పర్శంతా, బాహ్య స్పర్శంతా పోయింది. ఆయన శరీరంలో తెలియకుండా అమోఘమైన శక్తులేవో ప్రవేశిస్తున్నాయి. శరీరం అంతా బండమారిపోయింది. అతనికి ఏమో చావో బ్రతుకో తెలియనటువంటి పరిస్థితి. ఆ వేలు తీగానే దప్పున కింద పడ్డాడు. విలవిలా గిలగిలా విలవిలా గిలగిలా తన్నుకున్నాడు. కాసేపటికి కారు మేఘాలు తొలగిపోయినటువంటి కాంతి రేఖ వెలుపడికి వచ్చేది. నిండు చందమామలాగా ప్రకాశిస్తున్నది ఆయన ముఖం. ప్రశాంతంగా కళ్ళు తెరిచాడు. పునర్జన్మ ప్రసాదించింది తల్లి. లేచి అమ్మ పాదాలపై వరస శిరస వచస మనస దృష్ట్వా తదా పదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోస్తాంగ ఉచ్యతే మాత అని. అప్పటి వరకు ఒక జన్మ, ఇప్పుడు మరొక జన్మ. అమ్మను అమోఘంగా సంస్కృత భాషా ప్రవాహంలో గంగా ధరివలే ప్రవహిస్తున్నటువంటి ఆ అమ్మ స్తోత్రాన్ని ఈ విధంగా చెబుతున్నాడు శ్యామలాదండకం. మాణిక్య వీణాము ఫలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాఘేంద్ర నీలజ్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేషు పచాంకుచ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాతగా జగదేక మాతగా మధుశాలిని కుర్యాః కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని లజ్జుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖ ప్రియే సుధా సముద్రాంత భుజన్మణి ద్వీప సంరూఢ బిల్వాట భీమజ్జ కల్పద్రుమా కల్పకాదంబ సంతాన భక్త ప్రియ సుక్తివాస ప్రియ సర్వలోక ప్రియ సాదరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోలని పత్రగా బద్ధ చూళి సనాథస్త్రికే సానుమస్త్రికే రేఖా మయూఖావళీ నగ్న సుస్నిగ్ధ నీలాలకట్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాదను సన్నిప పూలతా పుష్ప సందేహ సంమోహ పుల్లోచనే వాక్సుధా సేచనే చారు గోరోచన పంకకే లీలనామాభిరామే సురామే రమే తత్వాళికా మూర్తి
ఆనందపడింది అమ్మ. 27 జన్మలుగా నాకై తపస్సు చేస్తున్నావురా అబ్బాయి, ఇది నీకు 28వ జన్మ అని చెప్పింది. ఇంత అవస్థ మనం ఇక్కడ అసలు విషయం తెలుస్తుంది. మనకేదో ఈ ఎవరికి యోగ్యత ఏది లభించినా అది ఎప్పటికిప్పుడు వచ్చింది కాదు, మనకి ఎవరో ఇస్తే వచ్చింది కాదు, దానికి అది వచ్చింది కాదు. ఎలా వస్తుంది? మనం పరంపరాగతంగా గత జన్మలో మన తండ్రులు మనం చేసినటువంటి సత్కర్మల యొక్క ఫలితం ఏదో జన్మలో మనకి లభిస్తుంది. కృష్ణ పరమాత్మ అడిగాడు భగవద్గీతలో, అయ్యా గురువుగారు చెప్పారు బాగానే ఉంది, కర్మయోగం అన్నారు, కర్మయోగం మొదలుపెట్టి మధ్యలో చచ్చిపోయాడు, వాడికి ఏం ఉపయోగం అన్నాడు. ఇచ్చివాడా? కర్మయోగంలో ఉన్నవాడు కానీ భక్తి యోగంలో ఉన్నవాడు కానీ అసలు నా భక్తుడు చెరడయ్యా, అది ఖాయం. ఒకవేళ ఈ జన్మలో మరణించిన పూర్వాభ్యాస యోగేన అంటారు, ఇందులో ఒక శ్లోకం ఉంది. పూర్వం గత జన్మలో చేసినటువంటి అభ్యాస ఫలితంగా తదుపరి జన్మలో అతని ప్రయత్నం లేకుండానే సకల విద్యలన్నీ వచ్చి ఆయన ముందు వాలతాయి. వివేకానందుల వారు చరిత్ర చూచినా, కాళిదాసు వారి చరిత్ర చూచినా, ప్రపంచంలో ఎక్కడ మహానుభావుల చరిత్ర చూచినా మనం వెనక ఏదో దివ్యమైన శక్తి ఉన్నది. అప్పటికప్పుడు ఈ జన్మలో చేసినటువంటిది కాదని, కనుక పునర్జన్మ ఉన్నది అనేటటువంటిది ప్రపంచం అంతా ఇవాడు ఒప్పుకుంటున్నటువంటి గొప్ప విషయం ఇది. అయ్యా కనుక 27 జన్మలుగా నువ్వు చేసినటువంటి తపఫలం నాయన, ఈ జన్మలో నీవు కాళిదాస్ అనే పేరుతో వర్ధిల్లుతావు. కాళిదాస్ అనే పేరు ఆయన పెట్టుకోలేదు, అమ్మవారే పెట్టింది స్వయంగా. అంతర్ధానమైంది. ఆలయం నుంచి బయటకు వచ్చాడు. రాజకుమారి గుర్తుకొచ్చింది. ఎంతైనా నా తల్లి లాంటిది, నాకు తరించే మార్గాన్ని చూపింది. ఒకసారి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోదామని వచ్చాడట. వస్తూ ఉన్నాడు. తెల్లవారిపోతుంది, ఇంకా రాలేదు ఈయన. ఏం జరిగిందో ఈ రహస్యం బయటికి పొక్కిందంటే మా రాజవంశం అంతా అపఖ్యాతి అవుతుంది అని ఎదురు చూస్తున్నది. ఈయన వస్తున్నాడు. వెళ్ళేటప్పటికీ వచ్చేటప్పటికీ నడకలో తేడా ఉంది. తెలిసిన వాడి నడకకి అమ్మేప్పటికి తేడా ఉంటుంది. నడకను బట్టి చెప్పేసి వస్తున్నాడు. సకల కళ కోవిదుడనై సర్వమంగళ నీ కరుణం అమ్మని మూలమున మానవత్వమబ్బెయడగైన ఎంతెంతనెంక అమ్మని సెలవసగి పంపు గొప్ప హాయిగా జీవయాత్ర సంపువాడ నిధులకి సకల కళ కోవిదుడనై మంత్రాన్ని ఉపదేశించావు, మార్గాన్ని చూపించావు, పునర్జన్మ ప్రసాదించావు, నువ్వు నాకు తల్లివే, అగ్ని సాక్షిగా వివాహం అన్నది ఆవిడ. అది పెళ్ళే. పరిణయంబన తెలియని బండవాని చేత మాంగళ్యంబు కట్ట చేసినారు. అది పెళ్ళే కాదు. మనసు లేని మనువే కాదు. నీకు నాకు ఇక ఆ సంబంధం లేదు, నీకు కృతజ్ఞతలు, నేను పోతున్నాను అని వెళ్ళిపోయాను. వీళ్ళెక్కడ ఇద్దరు కలుసుకున్నట్టుగా జీవిత చరిత్రలో లేదు. అయితే కలిశారని ఒక వార్త ఉంది. సరే, అదంతా ఆ వేరే చర్చది. ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిరాశ్రయేన రచోబంతే పండిత వనితాలత. ఆశ్రయం ఉంటే ఇవన్నీ రాణిస్తాయి. అందుకే దారానగరం గురించి, భోజరాజు గురించి విన్నాడు. ఆయన దర్శనం కోసం బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఏకసంతాగ్రాహి, ద్విసంతాగ్రాహి, త్రిసంతాగ్రాహి, ఒక రాజుగారి ఆశ్రయం లభించాలంటే అంత ఈజీ కాదు. ఎవరిని కొత్త వాళ్ళు రానివ్వట్లేదు. ఎందుకని? యాచిక విరోధి. నాకంటే గొప్ప నిదా చూస్తే నన్ను మర్చిపోతారేమో భయం, పెద్ద భయం మనకి. నాకంటే గొప్పగా వస్తే మర్చిపోతారేమో. అలా మర్చిపోరు. ప్రజలకి ఎవరి స్థాయి ఏమిటో వాళ్ళకి తెలుసు, కానీ మనకంటూ మన భయం.
అయ్యా ఎవరి స్థాయి వాళ్ళకి తెలుసు కదమ్మా, మనకంటే గొప్ప న్యాయ నిర్ణేతలు వాళ్ళు, ప్రజలంటే అమాయకులు కాదు సుమా. రాంబాబులో ఉన్నటువంటి బలహీనతలు ఏంటో వాళ్ళకి తెలుసు, రాంబాబులో ఉన్న బలాలు ఏంటో తెలుసు, బలాలు బలహీనతలు అన్నీ తెలుసు. కానీ మనకు మనం దాచుకుని ఏదో మనం గొప్ప అనుకుంటున్నాం. అలా ఎప్పుడు అనుకోవద్దు. అలా అనుకుంటే మనం ముందుకు వెళ్ళాం. అయ్యా సరే వెళ్ళాడు. ఎవరైనా కొత్త శ్లోకం చెప్తే ఆ శ్లోకాన్ని ఏకసంతాగ్రాహి విని ఇది పాతే కదా అనేవాట. ఎరా పాతే కదా, ద్విసంతాగ్రాహి 2 సార్లు వినోడుగా ఆయన చెప్పేశాడు. అవునండి ద్విసంతాగ్రాహి ఆయన చెప్పేశాడు. అవునండి పాతండి బాబు. ఎవరిని రానిచ్చేవాడు కాదు. ఈ రహస్యం తెలుసుకుని ఒక చిత్రమైన శ్లోకం చెప్పాడు. నువ్వు కవివే? అవునండి. ఏదో శ్లోకం చెప్పు. అస్తివత్ భగవచ్చైవ చల్లవత్ తెల కుక్కువత్ రజతే భోజతే కీర్తి పునఃసన్యాసిదంతవత్. అవుతున్నారు ముగ్గురు. వీడితో ఇది శ్లోకమా? రాజుగారి అస్తివత్ భగవచ్చైవ, రాజుగారికి కీర్తి ఎలా ఉందట? అస్తివత్ ఎముకలాగా, చల్లవత్ చల్లలాగా, తెల కుక్కువత్ తెల్లని కుక్కలాగా ప్రకాశించిపోతుంది అని అడిగిన. నీ పొంద నీ తలకాయ పిచ్చోడా అంటే అలంకార శాస్త్రం తెలియదు. ఆమె ముఖం చంద్రబింబంలా ఉందని చెప్పాలి కానీ ఆవిడ ముఖం కొండ పెంకులాగా ఉందని ఆవిడ చెప్తాడా? చెప్తే అది పట్టణ అవుతుందా? వారి పిచ్చోడా. వీడిని తీసుకెళ్తే మనకు ప్రమాదం లేదు, తీసుకెళ్దాం అనుకున్నారు. ఆహా అద్భుతంగా చెప్తున్నావా, రా రాజుగారి దగ్గరికి వెళదాం అన్నారు. తీసుకెళ్లారని రెండవ ఇంద్రుల్లా ప్రకాశిస్తున్నాడు భోజరాజు. విక్రమాదిత్యుడు, ఆయనే భోజరాజు అనే పేరు ఉందని మనం చరిత్రలో చెప్పుకుంటాం. సరే వెళ్ళారు. ఇదిగో ఆయనే మహారాజు అన్నాడు. ఆయన లోపలికి వెళ్ళగానే మనసులో ఒక్కసారి అమ్మవారిని స్మరించుకొని మహారాజ శ్రీమాన్ జగతి యశసాతే ధవళితే పయ పారావారం పరమ పురుషోయం మృగయతే పయ పరావారం పరమ పురుషోయం మహారాజ శ్రీమాన్ జగతి యశసాతే ధవళితే పయ పారావారం పరమ పురుషోయం మృగయతే కపర్ది కైలాసం కరివరమ భౌమం పురుషం కళానాథం రాఘు కమల భవనో హంసమధునా. ఆశ్చర్యపోయారు ఈ ముగ్గురు. ఎవరినైనా ఆహా మహాత్మా నీ కీర్తి ప్రపంచమంతా తెల్లగా అల్లుకుపోయేసరికి సమస్త లోకాల పాలకులందరూ తమ తమ స్థానాలు తెలుసుకోలేక అవస్థపడుతున్నారన్నట్ట. వెంటనే శోకభావం వినినంతనే భోతుని మానసము పొంగే కూడుతున్న తూర్పు దిక్కుమిడి దక్షిణ ముఖము చెలగే. తూర్పుముఖంగా ఉన్నటువంటి తల దక్షిణముఖం తిప్పాడు. మనం చెప్పింది నచ్చలేదా? ఇంకొక శ్లోకం అందుకున్నాడు. నీరే క్షీరే గృహీత్వా నిఖిల గహద తీర్యాది నాళీక జన్మాతంకృత్వాతు సర్వా నడది జలనిధి చక్రపాణి ముకుందగా. రెండవ శ్లోకం. మరో దిక్కు తిరిగాడు. విద్వద్రాజ సుఖామణే కులైకం తాతా తదీయం యథ. మూడో శ్లోకం అందుకున్నాడు. మూడో దిక్కు తిరిగాడు. నాలుగో దిక్కు తిరిగాడు. నాలుగో శ్లోకాన్ని అందుకున్నాడు. స్వర్గాద్గోపాల, స్వర్గం నుంచి ఒక గోపాలుడు వస్తున్నాట. ఆ గోపాలుడు ఎదురుగా నారదుడు వచ్చాట. ఎలా ఎక్కడికి వెళుతున్నావు అన్నాడు ఆయన. ఆయన కామదేవుడు దూడ గడ్డి కోసం వెళ్తున్నానండి అన్నట్టు ఆయన. అదేమిటి దాని దగ్గర పాలు లేవా, అందరికి ఇచ్చేదని ఆ పాలు లేకపోతే అదేమిటండి ఆ భోజనాలు అని ఎవరో ఉన్నట్ట. ఆయన ఏదడిగినా ఇచ్చేస్తాట. అది తెలిసి ఇది సిగ్గుతో పొదిగి ఎడుగుపోయిందండి అని ఇలా 4 శ్లోకాలు చెప్పాడు. 4 శ్లోకాలు చెప్పి 4 దిక్కులు అయిపోయినాయి. ఇప్పుడు 5వ శ్లోకం ఎక్కడ చెబుతాడని కంగారు వచ్చింది రాజు గారికి. గబగబా ఉదుటున సింహాసనం దిగి వచ్చి కవి గారిని పిట్టుగా గట్టిగా కౌగిలించుకొని అనవద్య కవిత అనవద్య
కవిత సుధానందనగరిలో తనివి తగ్గమునికి కడుదండనికి అనవద్య కవిత శుద్ధ అగువలింపు రాజ్యమున నాలుగు దిక్కులు అగువలింపు రాజ్యమున నాలుగు దిక్కులు కనజోగద దుష్టయమునకు దానము సగిది అనవద్య కవిత శుద్ధ కవిత శుద్ధ కవిత శుద్ధ. దానం అంటే అది, రాజులంటే వారు. వెంటనే 4 దిక్కులు ఇచ్చేసారా అని 4 శ్లోకాలకి ఇంకో శ్లోకం చెప్తే రుణగ్రస్తుని అవుతాను, ఇలాంటి కవిని నా జన్మలో చూడలేదు, నా జీవితం హరించిపోయిందన్నాడు. కాళిదాసు గారు ఆనందపడి, అయ్యా గండము చేపూని కవిత్వం చెప్పగలవు గాని ఖడ్గము చేపూని రాజ్య రక్షణ మేము చేయగలమా? అది మీరు చేయాలి, ఇది మేము చేయాలి. మనకి ఈ రాజ్యాన్ని మళ్ళీ మీకే ఇస్తున్నానని తిరిగి వారికి దానం చేసేసి వారి సంరక్షణలో అమర భాషకే అమరత్వాన్ని చేకూర్చే రఘువంశము, మేఘ సందేశము, విక్రమోర్వశీయము, అభిజ్ఞాన శాకుంతలము ఇలాంటి కావ్యాలు, నాటకాలు ప్రపంచ చరిత్రలోనే అద్భుతమైనటువంటి స్థానాన్ని పొందేటటువంటి విధంగా అందజేసినటువంటి మహానుభావుడు కాళిదాసు గారు. ఆయన వ్యక్తిగా లేకపోయినా కీర్తి విశ్వమంతా వ్యాపించింది. కవితా శక్తి మనందరికీ ఉత్తేజాన్ని కలిగిస్తుంది. కనుక వారికి శిరసా నమస్కృతులు తెలియజేస్తూ ఈ మహద్భాగ్యాన్ని నాకు కలగజేసినటువంటి హరికథా వైభవంలో ఇంతమంది కళాకారుల మధ్యలో కథాగానం చేసేటువంటి ఇది మహద్భాగ్యంగా జీవితాన్ని తెరింపజేసే సువర్ణ ఘట్టంగా నేను మనసులో పూర్తిగా గురువుల మధ్యలో నిలబడి చెప్పినట్టుగా అనిపిస్తోంది నాకు. స్వామివారి సన్నిధానంలో నిలబడి మరి అద్భుతమైనటువంటి వాద్య సహకారం అందించినటువంటి రమణ గారికి, అలాగే తబలిస్ట్ గారికి, రమేష్ గారికి మీకేమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. సహజంగా నాకు అలవాటు ఏంటంటే వాయిద్యాల మీద పట్టడం అలవాటు. ఆ అలవాటు ఉంది, అందుకే మధ్య మధ్యలో అనేటప్పుడు అలా ఏం అనుకోకండి. అలా ఏమన్నా 2 సార్లు లేదు కదా. అయ్యా మిత్రులు రామ్ భట్టార్ గారికి, రాముడు గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, వరలక్ష్మి గారికి